నీ ప్రయాణం ఎంతవరకు? మోషే ప్రయాణం చేయాలని ఆశపడ్డాడు. మోషే ప్రయాణంలో ఆయన నడవాలని ముందుకు వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించి, ప్రభువా, నీవు నాతో రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? నీవు నాతో వస్తేనే నేను వెళ్తాను అని తన ప్రయాణం నిమిత్తం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థనలో దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే, నేను నా సన్నిధి నీతో కూడా వస్తుంది, నీవు బయలుదేరు అని సెలవిచ్చినప్పుడు ఆయన మాటను తీసుకొని ఆయన సన్నిధిని తోడు తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు మోషే నడిపిస్తున్నటువంటి సముద్రాన్ని తీసుకొని తన ప్రయాణంలో నడిచేది కనుక 40 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాలు పెరుగుతూ ఉన్న 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్న ఎవరి వస్త్రము కూడా వయసు పెరుగుతూ ఉన్నది, వస్త్రం పెరుగుతూ ఉన్నది. దేవుడు ఉన్న ప్రయాణం నీకు అన్ని వసతుల్ని నీ అనుభవాలను మార్చబడుతుంది కనుక నీ ప్రయాణంలో యేసు ఉన్న ఈ శరీరంలో ఉంటే ఆయన సకలమును సమకూర్చి మేలుకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి ఆత్మానుసరమైన జీవనిచ్చి పరిశుద్ధాత్మ శక్తితో ఆయన సన్నిధిలో ఆయన చేతి కింద నిన్ను నడిపించును గాక.